వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరొకసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పుడు ఏకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. వెనిజువెలా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరొచ్చా మరి అనే ప్రశ్నతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇదే అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో కెనడాను కూడా 51వ రాష్ట్రంగా పేర్కొనడం, గ్రీన్లాండ్ను కొనుగోలు చేద్దామన్న ఆలోచనను వెల్లడించడం. ఈ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా వెనిజులాపై నేరుగా స్టేట్ హుడ్ మాట వినిపించడం మరింత సంచలనంగా మారింది. ఈ పరిణామాలకి పునాది జనవరి 2026న జరిగిన సంఘటనలను కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి ఆ సమయంలో అమెరికా చేపట్టిన మెరుపు చర్యల్లో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడూరోను అదుపులోకి తీసుకొని అమెరికాకు తరలించినట్లుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వెనిజులా పరిపాలనపై అమెరికా ప్రభావం పెరిగిందని ట్రంప్ పదే పదే నొక్కి చెప్తూ ఉంటారు. అక్కడ సరైన పాలన వచ్చే వరకు వారికి మేమే వ్యవహారాలు పర్యవేక్షిస్తాం ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. ఇది కూడా గమనార్హమే. అయితే ఇటీవల ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో షేర్ చేసిన మ్యాప్స్ కూడా ఈ చర్చను ఇప్పుడు మరింత వేడెక్కిస్తున్నాయి. ఆ మ్యాప్స్లో వెనిజువెలా, కెనడా, గ్రీన్లాండ్ అన్ని అమెరికా జెండా కింద ఉన్నట్లే చూపించడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్లాండ్ యుఎస్ టెరిటరీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 2026 ఈ క్యాప్షన్ ద్వారానే ఆయన తన ఉద్దేశాలను స్పష్టంగా చెప్తున్నారు. ఇదే కాదు, ట్రంప్ తన సోషల్ మీడియా ప్రొఫైల్లో మరొక సంచలన ప్రకటన ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తన హోదాతో పాటు వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్గా కూడా తనని తాను ఒక రాజుగా ప్రకటించారు. నేను వెనిజులాకి రాజుని. మరి ఈ ప్రకటన వల్ల అంతర్జాతీయ రాజకీయాల్లో అసాధారణ పరిణామంగా పరిగణించబడుతోంది. ఒక దేశానికి చెందిన నాయకుడు మరొక దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిని ప్రకటించుకోవటం చాలా అరుదైన విషయం. ఇక వెనిజులాలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా చెప్పొచ్చు. ఈ వనరులను అమెరికా కంపెనీలు వినియోగిస్తాయని, ఇప్పటికే లక్షల బ్యారెళ్ల చమురు అమెరికాకు చేరుతోందని ట్రంప్ చెప్తున్నారు. ఈ ఆదాయమే అమెరికా ఖజానాకు ఉపయోగపడుతుందని కూడా తెలిపారు. మరి ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కెనడా ప్రధాని మార్క్ కెన్రీ ఇది కేవలం ఊహ మాత్రమే, వాస్తవం అయితే ఖచ్చితంగా కాదని వ్యాఖ్యానించారు. మరొక వైపు వెనిజులా తాత్కాలిక నాయకత్వంలో ఉన్న డెల్సీ వెనిజులా ఏ దేశానికి కాలనీ కాదు అంటూ ఘాటుగానే స్పందించారు. మరి ఈ పరిణామాల మధ్య వెనిజులా రాజకీయ అనిశ్చితి నెలకొంది. అధ్యక్షుడు మధుర్ అదుపులోకి వెళ్లిన తర్వాత నాయకత్వ లోపం తలెత్తింది. దీనివల్ల అమెరికా జోక్యం మరింత వివాదాస్పదమైంది. ఇక ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమా, లేక ఇది నిజంగానే కొత్త బయోపొలిటికల్ వ్యూహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి వెనిజులా అంశం ఇప్పుడు మళ్ళీ ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కేవలం స్టేట్మెంట్లుగానే ఉండిపోతాయా, లేక భవిష్యత్తులో నిజంగానే అమలయ్యే ప్రణాళిక ఏమైనా ఇస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈ పరిణామాలు గ్లోబల్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగైతే ఉన్నాయి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.